చెప్తాను. మీకు ఇప్పుడు మంచి మేకప్ లుక్స్ చెప్తాను. ఫస్ట్ మీరు మేకప్ స్టార్ట్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ బి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలండి. ఇది బెనిఫిట్ ఏంటి అంటే మీకు రింకిల్స్ అనేది ఏదైనా ఉంటే కూడా పోతుంది. స్పెషల్లీ ఫర్ మేకప్ బేస్కి బాగుంటుంది అనమాట. ఇది ఎప్పుడైనా కూడా ఈ మాయిశ్చరైజర్ని మీరు హయ్యర్ పొజిషన్లో అప్లికేషన్ చేయాలండి. అప్లికేషన్ చేస్తే ఏంటంటే మీ స్కిన్ అనేది మంచిగా టైట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనం ఇట్లా కిందికి డీగ్రోత్ లాగా చేసామనుకోండి స్కిన్ తొందరగా లూజ్ అయిపోతుంది. ఏ మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు ఎప్పుడు హయ్యర్ పొజిషన్. నెక్స్ట్ ప్రైమర్ యూజ్ చేయాలండి. ప్రైమర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీరు ఏదైతే మేకప్ చేస్తారో ఫౌండేషన్ అప్లై చేస్తారో దాన్ని ప్యాచీలు కానియకుండా లాంగ్ లాస్టింగ్ ఉంచడానికి సపోర్టింగ్ ఉంచుతుంది. మీ స్కిన్ లోపలికి ఏది డస్ట్ ఉంది. ఇది లూమి ఫౌండేషన్ అండి. లైక్ మీకు లైట్ వెయిట్ స్ట్రక్చర్ ఉంటుంది. రెగ్యులర్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈజీలీ అప్లికేషన్ అయిపోతుంది. మీరు ఏం పెట్టుకున్నట్టు కూడా అనిపించదు. ఫేస్ మీద నీట్లీ బ్లెండింగ్ చేసుకోవచ్చు అండి. ఈజీగా అయిపోతుంది తెలుసా. పెట్టుకున్నట్టు కూడా అనిపించదు. ఎంత నీట్గా అనిపిస్తుంది అంటే ఇట్లా అబ్జర్వ్ అయిపోతూనే ఉంటుంది. ఫేస్ మొత్తం అట్లా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. విత్ హ్యాండ్ యూజ్ చేయొచ్చు. దీనికి బ్లెండర్ అదంతా కూడా అవసరం లేదు. ఏం పెట్టుకున్నట్టు కూడా అనిపించండి. ఎంత నీట్గా అనిపిస్తుంది ఫేస్. దానిపైన లైట్ టచ్అప్ లైక్ లూజ్ పౌడర్, కాంపాక్ట్, లేకపోతే మీరు ఏదైనా పౌడర్ యూజ్ చేస్తుంటే అది కూడా. బట్ ఎప్పుడు పౌడర్ అనేది ఇట్లా దులిపోద్దు. నార్మల్గా ఇట్లా స్కిన్కి పెట్టి మరీ చేస్తే ఏంటంటే బాగుంటుంది అన్నమాట. పౌడర్ అనేది ఫాలోయింగ్ అవ్వదు. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్. ఇది మెబ్లిన్ ఐబ్రో పెన్సిల్ అండి. చాలా బాగుంటుంది. బ్రౌన్ షేడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది తెలుసా. మీరు అప్లై ఎట్లా షేప్ చేస్తే అట్లా వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. నేనైతే వెళ్ళి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను. నీట్గా కూడా ఉంటుంది. పెట్టినట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐ షాడో ప్యాలెట్. న్యూడ్ అండి. చాలా న్యూడ్ ఉంటుంది. నేను ఎప్పుడు లైక్ పింక్ తీసుకున్నాను అనమాట. ఈరోజు నార్మల్ మేకప్ లుక్ చేద్దామనేసి న్యూడ్ కలర్ తీసుకున్నాను. ఎప్పుడు డార్క్ బాగుండదు కదా. లైట్ బేబీ పింక్ అనమాట. మంచిగా కొంచెం బ్రష్ యూజ్ చేయాలి. బట్ నాకు మ్యాక్సిమం హ్యాండ్ తోటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే రోజు యూజ్ చేస్తుంటాం కాబట్టి. నెక్స్ట్ లైనర్, కొలర్సిల్ లైనర్ అండి. టోటల్ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇంకా 24 hours లాంగ్ స్టే, వాటర్ ప్రూఫ్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి యూజ్ చేస్తే దీన్ని వదలరు. లుక్ కూడా మ్యాట్గా ఉంటుంది. బాగుంటుంది. థిన్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు ఎక్కువ బ్రాడ్ పెడతలేదు. నీట్గా ఉండాలని అంతే. తర్వాత హైపర్ కల్ మస్కరా అండి. ఇదేంటంటే మీకు ల్యాషెస్ కొంతమందికి ఇట్లా స్ట్రేట్ ఉంటాయి కదా, దాన్ని కొంచెం బెండ్ చేయాలి, కొంచెం కర్ల్ టైప్ రావాలి అని అనుకుంటే ఇది స్పెషల్లీ ఫర్ కర్లింగ్ అనమాట. మీరు ఇట్లా కర్లింగ్ అంటే బెండింగ్ చేయొచ్చు. మీరు ఏ మస్కరా పెట్టుకొని కూడా దీన్ని మళ్ళీ మీద నుంచి దాన్ని రొటేట్ చేయడానికి యూజ్ చేయాలన్నమాట. హైపర్ కల్ మస్కరా మెబ్లిన్ యూజ్ చేయండి. బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీకు ఈజీలీ బ్లెండ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది కాజల్ అండి. మెబ్లిన్ది బ్రౌన్ కాజల్ ఇది. బట్ నేను ఎట్లా యూజ్ చేస్తాను తెలుసా, 2-in-1 యూజ్ చేస్తాను అనమాట. ఇది స్మోకీ ఐస్లా కూడా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి వెనకాల మీకు ఆల్మోస్ట్ దీనికి వచ్చేస్తుంది అనమాట స్మోకీ లాగా యూజ్ చేయడానికి. లైట్గా పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం లైట్గా టచ్ అప్ ఇస్తే కింద అనేది బాగా అనిపిస్తుంది. ఐస్ కొంచెం వాల్యూమ్ అనిపిస్తుంది. తర్వాత దీన్ని లిప్ లైనర్లకు కూడా యూజ్ చేస్తానండి. చాలామందికి తెలియదు, బట్ ట్రై చేస్తున్నారు ఇట్లాంటివి కూడా. లిప్ లైనర్లు కూడా చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ బ్రౌన్ లిప్ లైనర్లకు కూడా యూజ్ చేయొచ్చు. బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇట్లా బ్రౌన్ లిప్స్టిక్ పెట్టి ఏదైనా న్యూడ్ లైట్ లిప్స్టిక్ పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే మెబ్లిన్ క్రేయాన్ స్టిక్ లిప్స్టిక్ పెట్టుకుంటాను. లైట్ పింక్స్ మనకి ఎక్కువ సూట్గా పేల్ అయినట్టు అనిపిస్తాయి కాబట్టి ఇట్లాంటి బ్రౌన్ లిప్ లైనర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నీట్గా కూడా ఉంటుంది. మనకి 2-in-1 కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం టచ్ బ్లష్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇట్లా ఉందండి. ఎట్లా ఉందో చెప్పండి.